డ్యూటీలో రావాలని ఊహా కూడా గవర్నమెంట్ వైసీపీ వాళ్ళకి ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అక్కగడ్డ నుంచి పెయింట్ చేస్తాం? మీరు వస్తున్నారా? వెహికల్ డాన్స్ స్టార్ట్. నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. పోలీసులపై జులుం చూపించిన మంత్రి సతీమణి ఖండించిన చంద్రబాబు, ఇలానే మీరు వ్యవహరిస్తే రాబోతున్న రోజుల్లో గత ప్రభుత్వం ఏదైతే ప్రజలకు బుద్ధి చెప్పారో అదే తీరు మనకి, మన పార్టీకి కూడా అదే తీరుగా మనకి రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనం ఒక్కసారి ముఖ్యమంత్రిగా ప్రజా పరిపాలన చేయడానికి ప్రజలు మనకు కట్టం పట్టలేదు. ఇది కేవలం తాత్కాలిక ప్రభుత్వం కాదు, మనం రాబోతున్న భవిష్యత్తుకు యువతకు నిదర్శనంగా మనకు పట్టం కట్టారు. కూటమి ప్రభుత్వానికి అన్నారు చంద్రబాబు. కాబట్టి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసులు కేవలం పార్టీ కార్యకర్తలాగా పనిచేయడమే, ప్రజలకు సేవకులుగా లేకపోవడంతో ఎంతో దురదృష్టకరం. చంద్రబాబు వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని మంత్రికి ఫోన్ లైన్ లో తీసుకున్నారు. ముఖ్యమంత్రికి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా ఏంటో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు, ఇప్పుడు శాసనసభ్యులు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే కేవలం ఒక పార్టీ అధినేత, ఒక శాసనసభ్యులుగా మాత్రమే మిగిలిపోయారంటే ప్రజలు ఎంత ఇలాంటి వాటికి ఎక్కడ కూడా త్రోవలు లేకుండా మంత్రివర్గానికి ఇది స్వీట్ వార్నింగ్ ఇవ్వడమే జరిగింది. కానీ గతంలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అతను మాత్రం కుశీలుగా ప్రజలపై ఏ మాత్రం కూడా వాళ్ళ ప్రవర్తనను కానీ, అక్కడ టీడీపీ గత ప్రభుత్వాన్ని కానీ లోపల ఎంతో హ్యాపీగా వాళ్ళపై ఇంకా జులుం చూపించాలన్నట్టుగానే గత ప్రభుత్వంలో ప్రజలపై అతను నిమ్మక నీరెత్తినట్టుగా చూశారు. అదే రిజల్ట్ మనకి ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదు. నా యొక్క విజన్ ఓన్లీ రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే మనం ఉండాలి. ఇది కేవలం ప్రజలు ఏ విధంగా మొట్టికాయలు వేసి వెనక పంపించారో అదే మొట్టికాయలు కాదు, మన మీద ప్రజలపై మనపై విశ్వాసం ఉంచారు కూటమి ప్రభుత్వానికి. కాబట్టి రాబోతున్న రోజులలో పదే దిశా నిర్దేశం ఒకటే, మహాబలంతో మహాకూటమి ఏర్పడింది. గత ప్రభుత్వం లాగా మనం ఏది కూడా చెడ్డ పేరు తెచ్చుకోకుండా ప్రజలకు మన సేవకులు మాత్రమే అని అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. చూస్తూనే ఉండండి ఎంవి న్యూస్. నేను మీ ఎంవి నాయుడు.